అనదర్ లెవెల్. మేబీ కొంచెం వల్గారిటీ అని అనిపించినా కూడా ఇప్పుడు సినిమాల్లో అది కామన్ కాబట్టి అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అంటున్నారు, అదే అంటున్నా. ఒకవేళ అది లేకపోతే ఖచ్చితంగా మన జనాలు చూడరు, ఎందుకంటే అలవాటు పడిపోయారు కాబట్టి. గుడ్ వన్. యా, ఫ్యామిలీ వచ్చే మూవీ. యా కంపారిటివ్లీ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది అర్థమవుతుంది అండ్ దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది కూడా. యా అబ్సల్యూట్లీ, ఇది కంప్లీట్ డిఫరెంట్. అదే కామెడీ అల్లర్ నేచర్ ఉన్నా కూడా దట్స్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. ఆయన మాటలని ర్యాంప్ కొట్టినట్టే ఉన్నాయి కాబట్టి జస్టిఫికేషన్ అయ్యింది అంతే. అంటే కుమార్ ర్యాంప్, ఆయన పేరు కుమార్ కాబట్టి సో జస్టిఫికేషన్ అయితే అయ్యింది. అంటే 5 కా అరౌండ్ 3.5 to 4 ఇవ్వచ్చు. చాలా ఫ్రెష్ గా ఉంది అండ్ తన కొత్త హీరోయిన్ అన్నట్టు ఏం లేదు. తెలుగు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని ఫ్రెష్ గా ఉన్నాయి అండ్ దట్స్ తను చాలా బాగా యాక్ట్ చేసింది. కిరణ్ గారితో ఈక్వల్ గా అనిపించింది. నరేష్ అండ్ హీరోయిన్ గారు అంటే అవన్నీ మనకి గమనించేంత ఉండదు, వాళ్ళు ఆ గ్యాప్ లో పని చేసేసేస్తారు కాబట్టి కామెడీ ఉంటుంది. ఎస్, లాస్ట్ ఎండింగ్ ఆ ఎమోషన్ తప్ప మిగతా కామెడీ అంటే ఎమోషన్ లో కూడా కామెడీ అన్నది అవుతుంది. ర్యాంప్ చేసి పడేసిండు హీరో డైరెక్టర్ గారు. ఇదే ర్యాంప్ అంటే ర్యాంప్ లెక్క చేసేసిండు. ర్యాంప్ అంటే ర్యాంపు, దీని పేరు పెట్టారు. ర్యాంప్ లేకుంటే రంపం పెట్టేది ఉండే. సినిమాలో ఒకటే చెప్తున్నానా, అసలు ఒక లవ్ చేసిన తర్వాత మళ్ళా ఎలా ఉన్నా కూడా భరించుకుంటూడే లవ్వర్ అంటారు. అదే సినిమా ఇది. అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే, మన ఒక అమ్మాయి ఇష్టపడి ఇద్దరు లవ్ చేసుకున్నారు కాబట్టి ఆమె వాడిని భరించుకోలేక మళ్ళీ అట్లా అనుకోవడం, మళ్ళీ ఆమెను మళ్ళీ సెట్ చేయడం అనేది హీరో గారు హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. అంటే కిరణ్ బాబు యాక్టింగ్ కూడా మస్తు చేసిన యాక్టింగ్ హీరో గారు కూడా. మెయిన్ చెప్పాలంటే కా మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిందో ఇది కూడా అంత బ్లాక్ బస్టర్ కొట్టింది సినిమా. నిజంగా చెప్తున్నా, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిందన్న. ఇంకోటి చెప్పాలంటే మన ఇక్కడ నరేష్ గారు ప్రతి ఒక్క సీన్లు వచ్చినప్పుడల్లా అరే ఏందన్నా ఈ అమ్మ జీన్స్ ప్యాంట్లు షర్ట్లు ఈ అమ్మ ప్రతి సీన్లో కామెడీ మాత్రం నరేష్ సార్ నిజంగా ఇచ్చి పడేసిన. ప్రతి సీన్లో మాత్రం ఫుల్ అంగం వేసేసినాం మీరు మాత్రం. అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఎగ్జిల్ చేస్తాం, ప్రతి సీన్లో ఎంజాయ్ చేయవచ్చు. అంటే కామెడీ కానీ మస్తు వండించి నరేష్ గారు. ముందుగా హ్యాట్సాప్ సాయి కుమార్ గారు కూడా, తండ్రి క్యారెక్టర్. అంటే ప్రతి ఒక్క తండ్రికి, ప్రతి ఒక్క కొడుకుకు తండ్రి విలువ తెలియాలంటే ఈ సినిమా చూడాలి. అంటే తండ్రి ఎంత ప్రేమ చేస్తాడో కొడుకుని ఈ సినిమా చూస్తే తెలియాలి. అంటే కొడుకు తెలుసుకోలేకపోతే తండ్రి ఎంత ప్రేమ చేస్తాడో లాస్ట్ తెలుసుకుంటే బాధపడతాడు, ఏడుస్తాడు. ఆ సినిమా మాత్రం హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. లాస్ట్ ఈ సినిమా 100% బ్లాక్ బస్టర్ అన్న. ఎందుకంటే ఇది ఒక మంచి మెసేజ్ సినిమా, ఒక సెంటిమెంటు, ఒక లవర్కి సంబంధించింది. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి సంబంధించింది అనమాట. నీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయలే. ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది ఇక్కడ, ఒక లవర్ది ఉంది. అంటే రెండు ఉన్నాయి, కామెడీ ఉంది. మన తెలుగు ఆడియన్స్ కామెడీ ఎంజాయ్ చేస్తారు ఎక్కువ. కామెడీ సెంటిమెంట్ ఈ రెండే ఇక్కడ బాగున్నాయి, పండించింది డైరెక్టర్ గారు. నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్, ఇంత మంచి సినిమా తీసినందుకు. ఇది ఒక దీపావళికి సార్ మీ ఖాతాలో మాత్రం ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సార్. మీరు ఎక్కడున్నా మాత్రం మీరు చూస్తారో చూడరో రివ్యూ కానీ నీకు నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ సార్ మీ సినిమా తీసినందుకు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్. ఇట్లా మీరు మంచిగా పెద్దగా పార్టీ చేసుకోండి సార్, బ్లాక్ బస్టర్. అబ్బా అన్న ఎన్ని రోజులకు వచ్చారన్నా లుంగి పట్టుకొని. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అన్నా. కే ర్యాంపులో అద్దం గ్లాస్ వలిగిపోతుంది, మీకు అబ్జర్వ్ చేయలేదు. నాది కూడా ఇరగొట్టుకొని వచ్చిన ఏమనుకున్నావన్నా, కిరణ్ అబ్బవరం అబ్బా అనిపించిండు. ఏమి సినిమా ఏంటి, మొన్న వచ్చిన 4 సినిమాలలో, మన దీపాలకు వచ్చిన 4 మూవీస్లలో బెస్ట్ మూవీ అని చెప్తున్నాను. ఈ సినిమా ఎవరైనా బాగాలేదని ఎవ్వరు చెప్పరు, 100% చెప్తున్నా. ఫుల్ కామెడీ సెంటిమెంటు. బా అసలు స్టోరీ మాత్రం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు హీరోయిన్ ట్విస్ట్ మాత్రం అయితే పిచ్చెక్కిచ్చాడు అసలు. లిప్ లాక్స్ అనేది ఒక లిప్ లాక్లు చాలా ఉన్నాయి అన్న. చాలా లిప్ లాక్స్ ఉన్నాయి. డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ఎక్కువ ఏం లేవన్నా, కొన్ని ఉన్నాయి. మింగే అంటే డబల్ మీనింగ్ డైలాగ్ అన్న. కళ్ళు మింగినాయా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అన్న. ఇది ఫ్యామిలీ మూవీ, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడొచ్చు, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూసే మూవీ. ఇందులో ట్విస్ట్ ఏంటంటే టైం సెన్స్ అనేది ఒక హీరోయిన్కి ఒక మెంటల్ డిసైర్ ఉంటుంది అన్న. ఆమెకి ఏంటంటే ఒక టైం చెప్తే ఆ టైంకి వెళ్ళాలి. లేదా ఇంకో మెంటల్ ఎక్కిపోయి మెత్తికిక్కొని మొత్తం సూసైడ్ చేసుకోవడము, మందు తాగడము. ఆ టైంలలో అతను లిప్ లాక్ ఇచ్చేసి కంట్రోల్ చేస్తున్నాడు. అది లిప్ లాక్ అనేది దాని పర్పస్లో వాడుకున్నాడు, ఏదో రొమాన్స్ పరంగా అయితే వాడుకోలేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ చెప్తున్నా. దీపావళికి అయితే హిట్ కొట్టేసింది. కే ర్యాంప్ అనేది ఖతర్నాక్ ర్యాంప్. కే ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం